సారీ స్వామి, మీ ప్లాన్కి నేను సహాయపడలేకపోతున్నాను. ఇంకేదన్నా మార్గం ఉంటే చూడొచ్చుగా. ఇంకేం మార్గం స్వామి, నా చేతుల్లో ఏమీ లేదు. ఎలాకంటే ఆలోచించు. తనతో తప్పుగా ప్రవర్తించిన పెద్దలను క్షమించలేకపోయింది, కానీ తప్పుడు పనులు చేసే స్వామీజీ కోసం తాను తప్పు చేయడానికి కూడా సిద్ధపడింది. ఫైల్ ఫుల్లీ సైన్డ్. ఎలా? I slept with him. కన్నా నా కోసం. మీకోసమేగా, పర్లేదు. ఏం మాయ చేశారు స్వామి? ఫైల్ మనల్ని వెతుక్కుంటూ వచ్చింది. మాయే అతన్ని వెతుక్కుంటూ వెళ్ళింది. అంటే ఆ, ఇంట్లో అమ్మకి సేవ, ఇక్కడ స్వామికి సేవ, రుద్రాక్ష విభూది. ఇక చాలా మనం ఇంటికి వచ్చేసాయి. స్వామి మీరైనా చెప్పండి, పెళ్ళిడికి వచ్చిన పిల్ల. నాకు స్వామియే అన్ని, భర్తతో సహా. ఏంటే ఏం మాట్లాడుతున్నావు? కంగారు పడకు నీలకంటయ్యా. భక్తిలో ప్రేమ, ప్రేమలో కన్ఫ్యూజన్ దేవుడికి భక్తులకు మధ్య కామన్. భక్తితో వచ్చిన అటాచ్మెంటే, అంతే. స్వామి మీరు స్వామే, దేవుడు కాదు. ఏదో చిన్నపిల్ల మైండ్ పాడు చేసి. పాడు చేసిన నేను మైండ్ని మాత్రమే. హ్మ్? సర్లే, భక్తుల్ని క్షమించాలి మీరు. క్షమించేస్తారు కదా. వందనం. థ్యాంక్ యూ స్వామి. సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ అని సిమెట్రీ దాకా తీసుకొచ్చాం. ఇంకా ఏం చేస్తాం? ఒక్కొక్కసారి సత్యం తెలుసుకోవాలంటే శవాన్ని కూడా తవ్వాల్సి ఉంటుంది. సరేరా. ఒక్క వెంట్రుక ముక్కుంటే చాలు డిఎన్ఏ టెస్ట్ చేయడానికి. వన్ కండిషన్, ఎలా తీసామో మళ్ళీ అలాగే బరీ చేయాలి. పైన గులాబీ మొక్క కూడా ప్లాన్ చేద్దాం. ఇది పట్టుకో. జాగ్రత్త, ఆయన మళ్ళీ అదే బాడీతో రావాలి. రాళ్ళు కూడా తీయలేదు పైన వేసిన మట్లో. అది మీ జాగ్రత్త. మెయిన్ గేట్ దగ్గర వేరే పార్లు ఏమన్నా చూసి వస్తావా? నువ్వే తెచ్చుకోపో. సర్లే, ఇద్దరం వెళ్ళొద్దాం పద. నాకేం భయం లేదు, ఇక్కడే ఉంటా. ఇక్కడైతే నాకు మా పెదనాన్న కూడా తోడుగా ఉంటారు. దేవుడా. సర్లే. ఎవరది? ఎవరక్కడ? రేయ్ రేయ్, నిన్నే. ఎవరది? మిమ్మల్నే. హేమంత్! హేమంత్!
హేమంత్ 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 ప్లీజ్ కమ్. చైత్ర నువ్వే టెస్ట్ అయినా చేయించు. ఇది మా పెదనాన్నే. అత్తయ్య గారు ఇల్లు ఎప్పుడు కట్టారు? 1986. అప్పటికే మీకు పెళ్ళైంది అన్నగారు. లేదు, మామయ్య చెప్పారు. ప్రతి అంగుళం గురించి వివరించారు. అయితే ఇప్పుడు ఈ ఇల్లు మీ పేరు మీదే ఉండుండాలే. వాట్ డూ యూ మీన్? లేకపోతే బుల్లి వారసుడు అనిరుద్ధై ఉంటాడు. ఆస్తుల గురించి ఇప్పుడు ఎందుకులే హేమంత్. అది కాదు వదినా, మనం రిచువల్ సూసైడ్ చేసుకుంటున్నాం కదా. ఒకవేళ బై మిస్టేక్ మన ప్లాన్ ఫెయిల్ అయితే? ఫీల్ ఎందుకు అవుతాం? ఎందుకు ఫెయిల్ అవ్వదు? ప్రపంచంలో గొప్ప మేధావుల ప్లాన్ కూడా ఫెయిల్ అయింది. ఇంతకీ నీ ఉద్దేశం? సపోజ్ ఇఫ్ యూ ఫెయిల్, ఈ ఆస్తి మొత్తం దిక్కు లేకుండా పోకుండా ఏ అనాథాశ్రమానికో దేవస్థానానికో చెందేలా ఒక విల్లు రాసి పెట్టుకుంటే మంచిది కదా. నిజంగా మనమే పోతే ఇవన్నీ ఎటుపోతే మనకేంటి? ఉన్న ప్రాణాలను వదిలేసి సూసైడ్ చేసుకునేటప్పుడైనా లేని వారి గురించి ఆలోచించారు కదా మనుషులు.